వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4వ విడత వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన సీఎం జగన్. నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం. ఈ నెల 28వ తేదీన తిరుపతిలో 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం. నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఎక్కడా కూడా ఎవరికి ఇస్తా ఉన్నాము అనేది ఎక్కడా కూడా వ్యత్యాసం ఎక్కడా చూపించడం లేదు. గతంలో మీ అందరికీ గుర్తుంటుంది, ఏ పథకం కావాలన్నా కూడా మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే ప్రశ్న. అందరితో కూడా ఆగిపోయేది కాదు. జన్మభూమి కమిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మొదలు పెడితే చివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా కూడా పోయేది ప్రతి ఒక్కరికి లంచాలు. ఈరోజు 2,53,000 కోట్ల రూపాయలు ఎక్కడా కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని కూడా చూడకుండా వారు మన పార్టీకి ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత మాత్రమే ప్రామాణికంగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష చూపకుండా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంటింట కూడా అక్క చెల్లెమ్మల మీద ఇంత బాధ్యతగా, ఇంత మమకారం చూపుతా ఉన్న ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని చెప్తా ఉన్నా. మహిళా పక్షపాత ప్రభుత్వంగా, అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఏం చేశామో అన్న విషయాల మీద కేవలం 4 మాటల్లో మీ అందరికీ కూడా తెలియజేయాలని అనుకుంటా ఉన్నాను. ఈ 56 నెలల పాలనలోనే ఒక్క జగనన్న అమ్మఒడి అనే ఒకే ఒక పథకం ద్వారా అక్షరాల 57 లక్షల మంది తల్లులకు మంచి జరిగిస్తూ వారికి ఇచ్చిన సొమ్ము అక్షరాల 26,067 కోట్ల రూపాయలు ఒక్క వైఎస్ఆర్ అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కొరకు, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల బాగు కొరకు ఖర్చు చేసిన సొమ్ము. ఇదే 56 నెలల్లోనే ఒక్క వైఎస్ఆర్ ఆసరా ద్వారా 79 లక్షల మంది నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ, ఆ అక్క చెల్లెమ్మలకు వారిని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ కుదేలైపోయిన సంఘాలన్నీ కూడా కాపాడేందుకు, గ్రామీణ వ్యవస్థలో వాళ్ళను నిలబెట్టేందుకు అక్షరాల 25,500 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. 79 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు. ఈ 56 నెలల కాలంలోనే ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒకే ఒక్క పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 31,23,000 మంది నా అక్క చెల్లెమ్మలకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూ నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి, వాళ్ళ ముఖాన చిరునవ్వును చూడాలి అని వాళ్లకు తోడుగా నిలబడుతూ ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది మరో 14,129 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక్క వైఎస్ఆర్ చేయూత అన్న ఒక్క పథకం ద్వారా ఈ 56 నెలల కాలంలోనే నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండాలి, నా అక్క చెల్లెమ్మల ముఖాన చిరునవ్వు చూడాలి, నా అక్క చెల్లెమ్మలకు కూడా ఉండడానికి ఒక గూడు ఉండాలి అని ఆరాటపడుతూ ఏకంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తున్నది కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడుతున్నాను. కుప్పం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ రాధిక ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవీఎంల ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో అన్న విషయంపై కమిషనర్ రాధిక అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పాఠశాలలో ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మాకింగ్ పోల్ అన్ని స్కూల్స్లోనూ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందు మేరకు ఈ స్కూల్ నందు కుప్పం మున్సిపాలిటీ తరఫున వీళ్ళకి బాయ్స్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు మాకింగ్ పోల్ ఎలా ఉంటుంది, మన విధి నిర్వహణలో ఎలా వాళ్ళు యాక్ట్ చేస్తారు, వాళ్ళ బాధ్యతలు ఏంటి, ఎలా ఉంటుంది ఎలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళకందరికీ క్లియర్గా వివరించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సీట్లలో కూర్చోమని చెప్పేసి వాళ్ళకి ఓటింగ్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. కొంతమంది కూడా ఓటర్స్తో కూడా ఓట్ చేయించాము. ఇందు మూలంగా ఇది ఒక కొత్త ప్రాసెస్గా వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. పిల్లలందరూ కూడా ఇంతవరకు వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏదో తెలియదు, ఏదో ఎలక్షన్స్ అంట సెలవు ఇచ్చేసారు, ఆ రోజు ఎంజాయ్ చేయడం వరకే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి నౌ దే హ్యావ్ కమ్ టు నో దట్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరెవరు ఉంటారు ఎలక్షన్ ప్రాసెస్లో. ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక ఏపీఓ ఉంటారు, తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, తర్వాత పోలింగ్ క్లర్క్లు ఉంటారు, సో సూపర్వైజర్ ఆఫీసర్స్ ఉంటారు. ఇలా ఇవన్నీ వాళ్ళకి విధి నుంచి ఎలక్షన్ ప్రాసెస్ గురించి వాళ్ళకి బాగా చక్కగా డిస్కస్ జరిగింది. వాళ్ళు కూడా క్లుప్తంగా అర్థం చేసుకున్నారు. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టువర్డ్స్ దిస్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఇలానే అన్ని స్కూళ్ళల్లో, మున్సిపాలిటీ స్కూళ్ళల్లో మాకింగ్ కోర్స్ నిర్వహించేలా హెడ్ మిస్టర్స్ కూడా వాళ్ళ ద్వారా ఆదేశాలు జారీ చేయడం. వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు విధి నిర్వహణలో ఇలా చేసి మోడల్గా వాళ్ళకి చేసి చూపించాలని అందరికీ ఈ సభ మీడియా ముఖ్యంగా తెలియదు. ఈ నెల 28వ తేదీన తిరుపతిలో 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా తిరుపతిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్విఘ్నముగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందులో భాగంగా ఈ నెల 28వ తేదీన తిరుపతిలోని టీటీడీ వినాయక్ నగర్ క్వార్టర్స్లో కంచిమఠం నందు 32వ అఖిల భారత స్థాయిలో బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక మరియు సామూహిక షష్ఠపూర్తి భీమరథి శాంతి సహస్ర చంద్ర దర్శనము శాంతి హోమము నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని బ్రాహ్మణ వధూవరులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 28/1 అంటే జనవరి ఈ నెల ఆదివారం మరి 23 సంవత్సరాల నుండి 24వ సంవత్సరం అఖిల భారత బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక మరి తిరుపతిలోని శ్రీ పాదుకా మండపం కంచిమఠం అంటే ఇస్కాన్ టెంపుల్ ఎదురుగా ఉన్న కంచిమఠం నందు 32వ వివాహ పరిచయ వేదికని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే గత 17 సంవత్సరాలుగా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి షష్ఠి పూర్తి, 70 సంవత్సరాలు నిండిన వాళ్ళకి భీమరథ శాంతి, 80 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర చంద్ర దర్శన కార్యక్రమాన్ని మరి 17 సంవత్సరాల నుండి 18వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా ఉచితంగా అనేక మంది బ్రాహ్మణ పెద్దల యొక్క సహకారంతో మరి నిర్వహిస్తూ ఉన్నాం. అయితే షష్ఠి పూర్తి కార్యక్రమాలు అనేది
ఉదయం 4 గంటల కాడి నుంచి 8:30 దాకా వచ్చిన పెద్దలు 60 సంవత్సరాలు 70, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఆయుష్ హోమం, గణపతి హోమాలు నిర్వహించి వస్త్రాల అనంతరం మరి సాంప్రదాయ పద్ధతి కాకపోయినా వారిలో ఉన్న ఆనందాన్ని నిలపాలన్న ఉద్దేశంతో మరి వేద పండితుల యొక్క సలహా అనుసారం తాళిబొట్టు కూడా కడతం జరుగుతోంది. ఇది గత 17 సంవత్సరాల నుంచి కూడా. అదేవిధంగా 9 గంటలకు అయిన తర్వాత మరి 18వ తారీఖు దాకా అబ్బాయి అమ్మాయిల యొక్క పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారి యొక్క పుస్తకాలు మరి సుమారు 1000 అడ్రస్లు కలిగిన పుస్తకాన్ని పరిచయ వేదిక అనంతరం అంటే 9 గంటల కాడి నుంచి సాయంత్రం 5 గంటల దాకా పరిచయ వేదిక ఉంటుంది. మధ్యలో భోజనానంతరం తిరిగి చేసి 5 గంటలకి సుమారు 1000 వధువరుల వివరాల పుస్తకాలు ఉచితంగా అందజేస్తాం. అయితే దీనిలో అన్ని శాఖల వారు అంటే వైదికి, నియోగి, మధ్వ, వైష్ణవ, వైఖానస శాఖలందరూ కూడా పాల్గొనాలి. బ్రాహ్మణ శాఖలన్నీ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి దీనికి ఆ రోజు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా పెట్టినాం. చాలా మంది మరి మేము దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము కాబట్టి ఇదేంటి అఖిల భారత స్థాయిలో జరుగుతుంది కాబట్టి అందుకని స్పాట్ రిజిస్ట్రేషన్ 28వ తారీఖు ఆదివారం ఉదయం మరి 8 గంటల కాడి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్. దీనికి ముఖ్య అతిథులుగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ నూతనంగా ఎన్నికైన పి కామేశ్వరరావు గారు అంటే పికే రావు గారు అంటారు, ఆయన ఇన్వైట్ చేయడం జరుగుతోంది. వారితో పాటు తిరుపతిలో ఉన్న బ్రాహ్మణ పెద్దలతో పాటు మరి ఎమ్మెల్యే గారిని అలాగే మేయర్ గారిని, డిప్యూటీ మేయర్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దీంతో పాటు లోకల్లో ఉన్న బ్రాహ్మణ పెద్దలు, ప్రతినిధులను కూడా మరి ఆహ్వానించాము. ఈ కార్యక్రమం అనేది ప్రతి హిందువు కూడా చేసుకోవాల్సిన ఒక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి దానికి ఈ బ్రాహ్మణ వెంకట గాయత్రి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికలో భాగంగా కంచి స్వామి వారి ఆదేశానుసారం ఈ షష్ఠి పూర్తి, భీమరథ శాంతి, సహస్ర దర్శన కార్యక్రమాలు గత 17 సంవత్సరాలుగా నిర్వహిస్తానికి కారణభూతులైనటువంటి మరి ప్రెస్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాతో పాటు తిరుపతిలోని మరి బ్రాహ్మణ కుటుంబాలతో పాటు ఇతరులు కూడా సహకారంతో ఇది మేము నిర్వహిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మెట్టపాలెం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా పాలు పోస్తున్న పాడి రైతులకు బోనస్ ఇవ్వనని విశాఖ పాలు డైరీ స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా మెట్టపాలెం రైతులు గత 20 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాం. కొత్తగా వచ్చిన అమూల్ డైరీకి ఒక పూట, విశాఖ డైరీకి ఒక పూట పోస్తున్నాం. అమూల్కి పోస్తున్నందుకు యాజమాన్యం బోనస్ ఇవ్వనని స్పష్టం చేసింది. అందువల్ల ఆర్డీఓ వారికి స్పందన కార్యక్రమంలో 9 మంది రైతులకు బోనస్ ఇవ్వాలని ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించారు. నా పేరు కోండ్రపు అప్పుల సూర్యనారాయణ. మాది మెట్టపాలెం గ్రామము, మెట్టపాలెం పంచాయతీ, నర్సీపట్నం మండలం. మేము గత 20-30 సంవత్సరాలుగా విశాఖ డైరీలో పాలు పోస్తున్నాము. ఈ మధ్యలో జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న పాల వెలుగు అమూల్య డైరీకి 2 నెలల నుంచి పాలు పోస్తుండగా విశాఖ డైరీ వాళ్ళు మాకు ఇవ్వవలసిన పోయిన ఏడాది బోనస్ సుమారు 8,500 నుంచి 10,000 మధ్యనే ఇవ్వాల్సిన 90 రైతులు బోనస్ అక్కడ ఇక్కడ పోస్తున్నారని చెప్పేసి ఆపారు. దీని గురించి సంబంధించి అధికారులు, సూపర్వైజర్లు గారిని, మేనేజర్ గారిని అడగ్గా మీకు దిక్కున్న దగ్గర కంపెనీ చేసుకోమన్నారు, ఎక్కడ అక్కడ పోస్తే ఇవ్వనని చెప్పారు. దీని మీద మేము గవర్నర్ ఆర్డీఓ గారికి వినతిపత్రం సమర్పించుకున్నాము. పాయకురపేట బృందావనంలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలపడుతున్న రిలయన్స్ సెల్ టవర్. పాయకురపేట పట్టణం మధ్యలో అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. అదుపులోకి రాని మంటలో భయాందోళనలో స్థానికులు.
నేడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం. నారా లోకేష్ కి వినూత్న రీతిలో శుభాకాంక్షలు చెప్పిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్. విశాఖ సముద్ర గర్భంలోనూ సముద్రం మీద నారా లోకేష్ భారీ చిత్రపటాన్ని స్వయంగా ప్రదర్శించిన ప్రణవ్ గోపాల్. సముద్రం మీద సాహసోపేతంగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రణవ్ గోపాల్. లోకేష్ పై ఉన్న అభిమానంతోనే వినూత్న రీతిలో బర్త్డే విషెస్ తెలిపానని చెప్పిన ప్రణవ్ గోపాల్. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్తే.